నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీని దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2. భారీ అంచనాల మధ్య అఖండ 2 డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మంచి ప్రేక్షక ఆదరణ అయితే పొందుతూ ఉంది. నెగిటివ్ రివ్యూస్ని తట్టుకొని, ట్రోలింగ్ని తట్టుకొని ఈ సినిమా ఘన విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్ రివ్యూస్ని, ట్రోలింగ్ని తట్టుకొని మరీ ఇప్పుడు అఖండ 2 మూవీ ఘన విజయాన్ని సాధించి ప్రేక్షక ఆదరణ పొందింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? సోషల్ మీడియా అంటే కేవలం ఒకటో అర కాదు, చాలా ప్రతికూల పరిస్థితుల్లో వాటన్నిటిని తట్టుకొని అఖండ విజయాన్ని సాధించింది. ఈ సోషల్ మీడియాలోని ఒకటో రెండు అంటే అట్లా అంటే మన పేర్లు చెప్పకూడదు కానీ అందరికీ తెలుసు. ట్విట్టర్, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు, ఫ్యాన్స్ గ్రూపులు, ఇట్లా రకరకాల ఒరిజినల్, డూప్లికేటు, ఫేక్ అకౌంట్లు, పేడ్ అకౌంట్లు, పొలిటికల్ పార్టీ వాళ్ళు, సినిమా ఇతర అభిమానులు అంటే ఈ బాలకృష్ణ అభిమానులు కాకుండా ఇంకో అభిమాన సంఘాలు, ఇట్లా వీటన్నిటితో పాటు ఈ అఖండాకి ఇంకొకటి కొత్తగా జాడైంది ఏంటంటే హేతువాదులు, కమ్యూనిస్టువాదులు, నాస్తికత్వవాదులు వీళ్ళందరూ కూడా ఈ సినిమాని పనిగట్టుకొని ఒక ధ్యేయంగా వ్యతిరేకంగా రాస్తూ, వ్యతిరేకంగా మాట్లాడుతూ, రకరకాలుగా ట్రోల్ చేస్తూ, చివరికి సినిమా వాయిదా పడంతో సినిమా పని అయిపోయిందంటూ కూడా, అసలు ఏమి కాకుండా కూడా మొత్తం అయిపోయింది, ఇక సినిమా రాదు అన్న రేంజ్లో అట్లా ట్రోల్ బాగా చేశారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక స్ప్రింగ్ని ఎంతైతే గట్టిగా పీడనం చేస్తాం అది అంతకన్నా ఎక్కువ జంపింగ్ అయిపోయి, అంటే నెగిటివ్ రివ్యూస్ వల్ల, ట్రోలింగ్స్ వల్లే ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది అంటారా? ఖచ్చితంగా. అసలు యాక్చువల్గా అయితే బాలకృష్ణ గారి సినిమాకు అఖండ 1 తర్వాత ఈ అఖండ 2 కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ అది సక్సెస్లో ఉన్నట్టు. వాటితోడు ఇట్లాంటి మధ్యలో చిన్న చిన్న అవాంతరాలు వచ్చాయి. పొరపాటున అదే నిర్మాతల యొక్క కొంచెం నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఆలస్యం వల్ల దీన్ని అలసుగా చేసుకొని దాని మీద ఇంకెక్కువ నెగిటివ్ చేయడానికి ప్రయత్నం చేసి, ఈ సమయంలో ఇది ఎప్పుడైతే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడటానికి, ఈ సనాతన ధర్మాన్ని ఏదైనా కీడు చేస్తానికి ఎవరన్నా వస్తే దాన్ని ఏ విధంగా ప్రతికొడతాడని చెప్పేసి ఈ సినిమా కథాంశాన్ని తెలుసుకొని, ఈ సనాతన ధర్మం కాబట్టి నాస్తికవాదులు, కమ్యూనిజం భావజాలాలు, చైనా ఏజెన్సీలకు పనిచేసే వాళ్ళు, ఇట్లాంటి వారంతా కూడా వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి లేదా మోడీ హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా అదే పనిగా రోజుల కొద్దీ, గంటల కొద్దీ పెద్ద ఆర్టికల్స్, చివరికి సినిమా రిలీజ్కి ముందు, రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికి కూడా దాన్ని కొంచెం ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయినా వీటన్ని ప్రతికూల పరిస్థితులు దాటుకొని అఖండ విజయాన్ని సాధించదని చెప్పచ్చు. ఓకే, ఏంటి అసలు సామాజిక మాధ్యమాల్లో అఖండ 2ని ట్రోల్ చేస్తూ ఆ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఇంత ట్రోలింగ్ జరుగుతుంది అఖండ 2 మీద అంటే? ముందు దీంట్లో ప్రాథమికంగా అయితే రాజకీయ వ్యతిరేకత అయితే ఉంది కొంచెం. ఎందుకంటే మనకు తెలిసిందే బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ వాళ్ళదే. వాళ్ళ బావగారు చంద్రబాబు నాయుడు గారు, ఇక ఆప్తమిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఇలాంతా కూడా పొలిటికల్ వైపు ఉన్నందుకు ఆ రాష్ట్రంలో ఓడిపోయిన ఒక పార్టీ వాళ్ళు లేదా వీళ్ళంటే పడని వాళ్ళు కొందరు అదే పనిగా విమర్శిస్తూ, ఈ విమర్శల్లో ఎట్లాంటి విమర్శ అంటే సినిమాలో కొన్ని లాజిక్ దూరంగా ఉన్నాయని చెప్పేసి కొంచెం కాదు భారీ ఎత్తున ట్రోలింగ్ చేశారు. అసలు సినిమా అంటే లాజిక్ ఎవరు అడగరు యాక్చువల్గా. నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, లాజిక్ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఎప్పుడు లాజిక్ అడగడు, సినిమాని రసానుభూతి చెందుతూ సినిమా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో వాటిని విమర్శించడం, కథాంశాలు విమర్శించడం, కలెక్షన్లను అబద్ధం అనడం, ఇట్లా ఆలస్యమైనందుకు సినిమా నిర్మాత ఏదో అయిపోయాడని చెప్పి ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. వీటి వైపు అదే చెప్పాను కదా, హిందూ వ్యతిరేకులంతా కూడా ఈ సినిమా గురించి, సనాతన ధర్మం గురించి, వాటి గురించి అవాకులు చవాకులు పేలుతూ పిచ్చి పిచ్చి రాష్ట్ర పోస్టులు, కార్టూన్లు, ఏ వీడియోలు, చివరికి కూడా థియేటర్ అంతా కాలుగుందని వీడియో ఒకటి క్రియేట్ చేసాడు ఒకటైతే అసలు మొత్తం మీద ద్వారా సినిమాలో ఎవరు లేరని ఎంటీ సినిమా థియేటర్ చూపిస్తున్నాయి. ఇట్లా ఏదో రకంగా ఈ సినిమా ట్రోల్ చేస్తానికి ప్రయత్నం చేసినప్పటికీ కలెక్షన్లు రికార్డు చెప్తున్నాయి. కలెక్షన్లు ఏ విధంగా, ఏ థియేటర్ ఏ విధంగా అవుతున్నాయి, రోజులో బుకింగ్ ఎంత కంటిన్యూటీ ఉందో కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది నిజమైన విజయంగానే చెప్పవచ్చు. అఖండ 2 తొలత ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతుందని ప్రకటించారు. విడుదలకి సిద్ధం కూడా అయింది. డిసెంబర్ 4వ తేదీన ప్రివ్యూస్ అంటే ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. అయితే మరికొన్ని గంటల్లోనే
ప్రీమియర్ షో పడబోతుంది అనగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. 2 తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి 2 సీఎంలు ఉన్నారు. అయినప్పటికీ బాలకృష్ణ ఈ సినిమాని విడుదల చేయించుకోలేకపోయారు అంటూ కొంతమంది పనిగట్టుకొని మరీ నందమూరి బాలకృష్ణ గారిని ఉద్దేశించి, అలాగే అఖండ 2 విడుదల వాయిదా పడ్డాన్ని ఉద్దేశించి ట్రోల్ చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు దీంట్లోనే మంచి సందేశం ఉంది. 2 ముఖ్యమంత్రులు కావలసిన వాళ్ళు, వాళ్ళకు కావలసిన పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఆల్రెడీ తను ఒక లెగసీని మెయింటైన్ చేస్తున్నటువంటి నందమూరి వంశం నుంచి వచ్చాడు. ఒక రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. ఎన్ని రకాల వ్యక్తి ఉన్నా కూడా ఒక సినిమా ఆగిపోతేనో, సినిమా వల్ల జరుగుతున్న నష్టానికో తను ఏ విధంగా పలుకుబడి ఉపయోగించుకోలేదు చూసారా? అది బాలకృష్ణ గారి దగ్గర ఉన్నటువంటి నిజాయితీ, పనితనం యొక్క గొప్పతనం. ఆయన ఇవన్నీ కూడా రాజకీయ హోదాలు, రాజకీయ సంబంధించినటువంటి పదవులు. దీని కొరకు తన వ్యక్తిగతమైనటువంటి వ్యాపారం కానీ, వృత్తిని కానీ అడ్డం పెట్టుకుని పనులు చేసుకోడు అని చెప్పడానికి బాలకృష్ణ గారి యొక్క క్యారెక్టరైజేషన్కి ఇదే ఉదాహరణ. అట్లాంటి వాళ్ళకు ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఇప్పుడు ఒక గుణపాఠం చెప్పినని మనం చెప్పొచ్చు. ఓకే, అంటే అఖండ 2 తాండవం సినిమాలోని కొన్ని సన్నివేశాలను, ముఖ్యంగా దిష్టి తీసేటువంటి సన్నివేశాలను, అలాగే మరికొన్ని సన్నివేశాలను కూడా, ఫైట్ సీన్స్లో ఉండేటువంటి సన్నివేశాల్లో ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, నెగిటివ్ రివ్యూస్ ఇస్తూ ఉన్నారు వాటికి. దాని మీద అంటే రకరకాల కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏంటి, ఎలా చూడాలంటే? ఆ ట్రోలర్స్కి చెప్పేది ఒకటి, నేను ట్రోలర్స్ కానీ దాన్ని నమ్మరు ఎవరు. యాక్చువల్గా వాళ్ళు మాత్రం పోస్టింగ్ పెడతారు. నేను అదే చెప్తున్నా, సినిమాలో లాజిక్ ఎవరు చూడరు. గతంలో ఒకసారి చెప్పాను, ఏంటి, హీరోయిన్ రేప్ గురవుతుంటే హీరో వచ్చి రక్షించాలని ప్రేక్షకుడు కోరుకుంటాడు. హీరో వచ్చి రక్షిస్తేనే తాను ఒక సాటిస్ఫై అవుతాడు. కానీ అక్కడ అప్పుడు హీరోయిన్ రేప్ అవుతుంటే హీరో అక్కడ ఏం చేస్తున్నాడు, అప్పుడే ఆయన బుల్లెట్ మీద ఎందుకు వస్తున్నాడు, ఆడేం పని చేస్తున్నాడు, ఎవరు కూడా అడగరు, ఆ లాజిక్ అడగరు. కానీ తను హీరోయిన్ కాపాడాలి, ఇక్కడ రసానుభూతి పొందుతూ ఉంటాడు. అట్లాగే సినిమాలో ఏదైతే బాలకృష్ణ గారికి రేంజ్ తగ్గట్టు ప్రేక్షకుడు, అభిమానులు కోరుకుంటారో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే గతం కన్నా మోర్ దెన్ ఇవ్వడానికి, అతను క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పడానికి రకరకాలైనటువంటి మెథడ్లో కానీ రకరకాల సన్నివేశాల ద్వారా డైరెక్టర్ చూపించాలనుకుంటాడు. అంటే కోపంగా ఉన్నాడు లేదా బలంగా ఉన్నాడు, ఇంతకన్నా పెద్ద క్యారెక్టరైజేషన్ చూపించాలనుకున్నప్పుడు రకరకాల ప్రమేయాలు వాడుతుంటారు. అట్లా వాడిన దాన్ని వీళ్ళు ట్రోల్ చేయడం అంటే వాళ్ళు సినిమా చూడరాదు, వాళ్ళకి సినిమాను చూడలేకపోతున్నారు, వాళ్ళ సినిమాను అర్థం చేసుకోలేకపోతున్నారు. కేవలం కడుపులో ఒక ద్వేషాన్ని, ఈర్ష్యను పెట్టుకొని ఏదో చేయాలని అట్లా ట్రోల్ చేస్తున్నాడు భావించాలి. కానీ నిజమైన వివేకులు ఎవరు కూడా, సినిమా గురించి తెలిసిన వాళ్ళు, సినిమా అభిమాని ఎవరు కూడా అట్లాంటి ట్రోల్స్ ఎవరు చెయ్యరు వాస్తవానికైతే. ఓకే అండి, థ్యాంక్ యూ.